మనకి ఫింగర్ ప్రింట్ కూడా చూస్తున్నాము. ఇక్కడ వచ్చి ఫింగర్ ప్రింట్ కాకుండా డాగ్ స్పాట్ చూసుకోవడం మేజర్ ఇంజరీస్ కూడా ఏం జరగలేదు, మైనర్ ఇంజరీస్ అయింది. అండ్ వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఇంకా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. స్పెషల్ టీమ్ మేరట్ కూడా పంపిస్తున్నాం. ఇది ఇప్పుడు వరకు ఇన్ఫర్మేషన్. ఫర్దర్ అప్డేట్ రిగార్డింగ్ దిస్ యాజ్ ఆన్ ఇస్తాం, అప్పుడు ఇస్తాం. థ్యాంక్ యూ. తెలిసిన తర్వాత అప్డేట్ నెంబర్స్ ఉన్నాయి, వెరిఫై అప్పుడు పిఎంజీ కరీంనగర్ ఉన్నారు నైట్ ఆఫీసర్. ఇది అయిన తర్వాత ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ కూడా పెట్టాము. ఏసీపీ ట్రాఫిక్ నైట్ ఆఫీసర్, నైట్ సూపర్వైజర్ ఆఫీసర్, వాళ్ళు అతన్ని కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పెట్రోలింగ్ పెంచాము, కానీ ఈ టైప్ ఆఫ్ హౌస్ దగ్గర అయితే ఏముంటాయంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్డ్ ఉంటే దాన్ని బికమ్స్ వెరీ డిఫికల్ట్. అన్నోన్ అఫెండర్ ఇక్కడ ఇల్లు హౌస్లో వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేయడం ఇట్లా చేయరు. జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు జరుగుతుంది. సో ఎవరైనా సస్పెక్ట్ మేము అనుకుంటున్నాము అతను చేశారా, అతను వేరే వాళ్ళ ద్వారా చేశారా, ఎందుకంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ జరిగిన తర్వాత అవర్ డ్యూటీ ఇస్ డిటెక్టెడ్. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ప్రీవియస్ ఇష్యూస్ ఆర్ దేర్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ దేర్, పొలిటికల్ గొడవ ఉంది, ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి, బిజినెస్ కేసెస్. దీనివల్ల ఇవర్ సస్పెక్ట్ మొత్తం 8 మెంబర్స్ వచ్చినట్టున్నారు. अर्ली मॉर्निंग अराउंड 12:30 लाइन भगत नगर स्टैच्यू దగ్గర ఉన్న ఈ ఇల్లులో హౌస్ డకాటీ జరిగింది. ఈ పిటిషనర్ తర్వాత సీన్ ఆఫ్ టైం కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 town వచ్చి చూడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి అతనే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేశారు. రెగ్యులర్గా పిటిషనర్ రెగ్యులర్గా అతను 12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూసారు. సో చూసిన తర్వాత ఇమీడియట్గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పట్టుకున్నారు. బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్ళారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వైఫ్ అండ్ 2 daughters వచ్చారు. ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా కీ తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 tola గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ నుంచి పాడేశారు. కింద 2 bikes ఉన్నాయి బిలాంగింగ్ టు నేబర్స్. ఆ బైక్స్ కూడా బైక్ మీద తీసుకెళ్ళారు. ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 6 to 8 మెంబర్స్ గ్లవ్స్ వేసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది. అండ్ కత్తి కూడా ఉంది. కత్తి ఏంటి డమ్మీ పిస్టల్స్ బెదిరించారు. వీళ్ళకి ప్రీవియస్ ఇష్యూ ఏంటి అంటే మెయిన్ పిటిషనర్ సస్పెక్ట్ ఈస్ ఆన్ హిస్ సన్ ఇన్ లా. అల్లుడు ఉన్నారు, అందరికీ నేటివ్ మేరట్ నేటివ్, కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లుడు కూడా మేరట్లో ఉన్నారు, మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం. కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అతని మీద అక్కడ పాత మర్డర్ కేసు అండ్ 2 arms act కేసెస్ కూడా ఉన్నాయి యాజ్ పర్ పిటిషన్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకి 4 గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారు. సో పిటిషనర్స్ సనీలో అల్లుడు అండ్ ఒక పెద్ద గ్రాండ్ సన్ మీద కూడా వీళ్ళకి డౌట్ ఉంది. సో ఎనీవేస్ మేము ఎవిడెన్స్ మనకి ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం వెళ్తాము. ఇప్పుడు వరకు వచ్చిన ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళకి ఎవరైనా దొంగలు వచ్చారు వాళ్ళకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏముంది అంటే రెగ్యులర్గా ఈ టైంలో ఈ ముసలి బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్, కాబట్టి ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూవ్మెంట్. ఆ తర్వాత గోల్డ్ అండ్ క్యాష్ కూడా ఎక్కడ ఉంటాయి. రీసెంట్గా చిట్టి డబ్బు కూడా వచ్చింది, అది కూడా తెలుసు. అండ్ గోల్డ్ క్యాష్ ఏ అల్మారీలో ఉంటాయి, ఆ రూమ్ మాత్రమే వెళ్ళారు. ఆ అల్మారీలో ఆ పోర్షన్ చెక్ చేస్తారు, మిగతా పోర్షన్ కూడా చెక్ చేయలేదు. దీనివల్ల వీఆర్ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చి ఉంటారు. యాజ్ పిటిషనర్కి అల్లుడు మీద డౌట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పూర్తి వెరిఫై చేస్తాము. ఆల్రెడీ స్పెషల్టీ ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి క్లూస్ టీమ్ కూడా మొత్తం వచ్చి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకున్నారు. రాత్రి 1 o'clock నుంచి
ఎట్టి కేసు లేదా పూర్తిగా మొత్తం వెరిఫై అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ పైన దాడి జరిగింది ఎప్పుడైనా కుట్టడం కానీ అట్లాంటి చిన్నగా ఇది తల మీద కుట్టారు విత్ నైఫ్ కానీ మైనర్ రిపరేషన్ ఇంజరీ పెద్దగా ఇక్కడ బయటకి తెచ్చారు దొరికిన వెపన్స్ అవి కాదు పెటిషనర్ వర్జన్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మేరట్ వాళ్ళు పెటిషనర్ కూతురు అక్కడే ఉన్నారు కాబట్టి ఆమెకు తెలుసు మేరట్ లాంగ్వేజ్ బయట ఉంది అంటున్నారు ప్రకారం అతను ఆమె కొడుకు పెద్ద కొడుకు మీద కూడా ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది ఆమె కూడా ఉండవచ్చు అతను కూడా ఉండవచ్చు అండ్ అతను ఆమె హస్బెండ్ కూడా సస్పెషన్ వెపన్స్ అవి డమ్మియా మనకి డమ్మి దొరికింది ఆల్మోస్ట్ అందరి దగ్గర వెపన్స్ ఇట్లా అంటున్నారు 5 విట్నెస్ మనకి ఒక డమ్మి దొరికింది విక్టిమ్స్ ఈ సస్పెక్ట్ మీద ఇంతకుముందు ఏమైనా కేసులు ఇక్కడ పెట్టినట్టు ఉందా సార్ ప్రీవియస్లీ వీళ్ళు 1 year క్రితం ఒక బండి ఇచ్చారు పడుతున్నారు 1 month బ్యాక్ 17 జూన్ రోజు అతను